కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. కొంతమంది సహోద్యోగుల కారణంగా మీ మీద అసత్యాలు ప్రచారమయ్యే అవకాశం ఉంటుంది. వాళ్లతో ఏదో సన్నిహితంగా ఉన్నారని, మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఈ విధమైనటువంటి అసత్యాలు ప్రచారాల్లో ఉండే అవకాశం ఉంటుంది. కాస్తంత వీటి పట్ల శ్రద్ధని కేంద్రీకరించండి. ఆదిలోనే వీటిని తుంచే ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా బాగుంటుంది. నూతన విదేశీ వస్తువులను పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆకాంక్ష నెరవేరుతుంది. క్రయ విక్రయాలలో మంచి లాభాలను పొందగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షితులవుతారు. ఈ కార్తీక మాసంలో శివ పురాణం పఠించగలిగిన లేదా విశేషంగా వినగలిగిన ప్రయోజనాలు మరి ఎన్నో లభిస్తాయండి. మంచి పుణ్యఫలం సంప్రాప్తిస్తుంది. ఎన్నో జన్మల నుండి వస్తున్నటువంటి వెంటాడుతున్నటువంటి పాప పుణ్యాలు కర్మల నిమిత్తం మంచి పుణ్య ఫలితాలను మీరు పొందగలుగుతారు. తద్వారా రాబోయే రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. అన్ని మాసాలలో కల్లాను కార్తీక మాసం ఎంతో విశేషమైనది. ఒక్క 4 రోజులు వారంలో మీరు కేటాయించి శివపురాణం వినగలిగితే అత్యంత పుణ్యఫలాలను మీరు పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. ముఖ్యమైనటువంటి శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలను అందుకోగలుగుతారు. కొన్ని ప్రయాణాలు శుభకార్యాల నిమిత్తం చేయగలుగుతారు. ఈ వారం ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ముఖ్యమైనటువంటి విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల్లో పరిణామాలలో అవతల వాడు చేస్తున్నటువంటి తప్పుల గురించి మీరు విమర్శించక, మీరు మంచి చెప్పక మీరు కూడా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి. ఏదైనా శైవ క్షేత్రంలో గుప్పెడు మారేడు దళాలతో స్వామివారిని ఈ కార్తీక మాసంలో పూజించండి. అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలను మీ జీవితంలో మీరు చూడగలుగుతారు.